వరి పంటలో విభిన్న సాగు పద్ధతులు రైతుల ఆదరణ చూరగొంటున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అధిక శాతం రైతులు డ్రమ్ సీడర్ విధానాన్ని అవలంబిస్తున్నారు. కూలీల అవసరత తగ్గడం, గాలి వెలుతురు ధారాళంగా రావటం, చీడపీడల ఉధృతి తక్కువగా ఉండటం వంటి కారణాలతో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు ప్రాంతంలోని రైతులు ఈ విధానానికే మొగ్గు చూపుతున్నారు. డ్రమ్ సీడర్ వేసి పంటలు పండించుకుంటున్నాం. డ్రమ్ సీడర్తో లాభాలు ఏంటంటే కర్రకు దూరంగా వస్తుంది. అది దాని నుంచి కొంచెం ఎందుకనంటే తెగులు కూడా రాదు, తెగుళ్ళు తట్టుకుంటుంది. పంట కూడా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మనకి. పోయినసారి వానాకాలం వేసినాం, మంచి పంట వచ్చింది. ఈ డ్రమ్ సీడర్తో వేసుకున్నాక కూలీల కొరత చాలా తక్కువైంది. ఇప్పుడు ఒక ఎకరం నాటాలంటే 5,500 రూపాయలు ఒక ఎకరం నాటడానికి కూలీలు అడుగుతున్నారు. దాని కారణంగా డ్రమ్ సీడర్ ఉన్నందుకు చాలా కూలీల ఖర్చు తక్కువ అవుతుంది. పోయినసారి వానాకాలం కూడా మంచి పంట వచ్చింది మనకి. ఇప్పుడు కూడా డ్రమ్ సీడర్ వేసిన నేను 6 ఎకరాలు సాగు చేస్తున్నా. నేను 2 సంవత్సరాల నుంచి కూడా డ్రమ్ సీడ్ చేస్తున్నా. పంట కూడా బాగానే దిగుబడి బాగా వస్తుంది, గంట కూడా బాగానే వస్తుంది. తెగులు రాకుండా కూడా వచ్చి మేడమే స్వయంగా చూసి పలాని మందు ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా అదే మందు రాసిచ్చి మాకు దగ్గర కొట్టించి చూపించిన తర్వాతనే పంట దిగుబడి కూడా మాకు బాగా ఆశించేటట్టు చూపించింది. గత 3 ఏళ్ల నుంచి తమ ప్రాంతంలో వరి సాగులో డ్రమ్ సీడర్ విధానం విస్తరిస్తూ వస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆశించిన ఫలితాలు వస్తుండటంతో రైతులంతా ఈ విధానానికే మొగ్గు చూపుతున్నారని వారంటున్నారు. ఒక 3 ఏళ్ల కిందట ఈ డ్రమ్ సీడర్ పద్ధతి అనేది చెప్పినారు, మా డిపార్ట్మెంట్లో చెప్పినారు. 2-3 రైతులను చెప్పించి కొంచెం బతిమలాడి, మనకు కూలీల కొరత చాలా ఉంది కదా, కూలీల ఖర్చు కూడా ఎక్కువ ఉంది, 5,000 ఎకరానికంటే మాటలు కాదు, చాలా వరకు తగ్గుతుంది, జస్ట్ ఒక ఎకరా వేసి చూడండి, తర్వాత మంచిగా అనిపిస్తే మీరు మళ్ళీ వేసుకోండి అని చెప్పడం జరిగింది. అట్లా ఒక 2-3 రైతులు ముందుకొచ్చి 1 ఎకరా దాకా వేసినారు. ఒక వరుస పద్ధతిలో పోవచ్చు, అట్లానే కూలీల కొరత కూడా తగ్గించుకోవచ్చు, మనము డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు, ఎకరానికి ఒక 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు అనేది వాళ్ళకి అర్థమైంది. అట్లా పెరుగుతూ ఒక 3 ఏళ్ల కిందట ఒక 3 ఎకరాలు, ఒక 5 ఎకరాల వరకే వేసినారు నరసింహాపూర్ గ్రామంలో. ఇప్పుడు వచ్చేసేమో దాదాపుగా ఒక 250 నుంచి 300 ఎకరాల వరకు డ్రమ్ సీడర్తోనే సాగు చేయడం జరిగిందనమాట. వరుస క్రమంలో పడడం వలన, గాలి వెలుతురు ఎక్కువ తలగడం వలన ఈ చీడపీడలు అనేది చాలా వరకు వాటి బెడత తగ్గించుకోవచ్చు. ఇంకా దీంతో పాటుగా సస్యరక్షణ చర్యలు బాగా చేపట్టినట్టయితే నాటే పద్ధతి కంటే కూడా డ్రమ్ సీడర్తో వేసే పద్ధతిలో మనం ఎక్కువ దిగుబడి తెచ్చుకోవచ్చు అనమాట. గత 5 సీజన్ల నుంచి డ్రమ్ సీడర్ పద్ధతి అనేది సాగు చేస్తున్నారు. మాకు ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తరఫున కేవీకే పాలెంలో మాకు ఈ డ్రమ్ సీడర్స్ అందించడం జరిగింది. గ్రామానికి 4 చొప్పున మొత్తం 16 డ్రమ్ సీడర్లు మా కొల్లాపూర్ మండలానికి వచ్చాయి. మెయిన్గా ఏదంటే మనకి సాగు ఖర్చు, నాటు ఖర్చు ప్లస్ నాటు వేసే కూలీల ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మెయిన్గా ఇందులో ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది డ్రమ్ సీడర్ పద్ధతిలో. సో మనము వేసినప్పటి నుంచి 45 రోజుల వరకు మనం ఏ కలుపు లేకుండా చూసుకుంటే మనకి ఇందులో ఈ నాటు వేసే పద్ధతి కంటే డ్రమ్ సీడర్ పద్ధతిలో మనం ఎక్కువ దిగుబడి పొందవచ్చు. కొల్లాపూర్ మండలం మొత్తంలో 1,200 ఎకరాల్లో నేరుగా ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేసినప్పుడు అనేది నేల అనేది చాలా చదునుగా ఉండాలి, ఎత్తులు మిట్టలు ఉండవద్దు. ఇంకొకటి ఏమిటంటే నీళ్లు వారే పొలాల దగ్గరలో, చౌడు పొలాల్లో డ్రమ్ సీడర్ పద్ధతికి వెళ్ళకూడదు. ఆ విధంగా వెళ్తే కొంచెం రైతులకు నష్టాలు కూడా చెవి చూడాల్సి వస్తుంది. డ్రమ్ సీడర్ పద్ధతిలో ఎకరానికి వచ్చేసి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. వరి నారి పద్ధతిలో అయితేనో ఎకరాకి 25 కిలోలు విత్తనం సరిపోతుంది. అంటే ఒక 15 కిలోల దాకా రైతులకు విత్తనం అనేది ఆదా అవుతుంది. ఈ డ్రమ్ సీడర్ పద్ధతులు అనేది కూలీల ఖర్చు 0. మొక్కకు అనేది దూరం అనేది సరిపోని ఉంటుంది. దానివల్ల ఏంటంటే గాలి అనేది మొక్కకు మధ్యగా మంచిగా ఉండి సుడిదోమ కానీ అట్లాంటివి ఏ ఇబ్బందులు లేకుండా పంట చీడపీడలు కూడా తక్కువ ఆశిస్తాయి. పెరిగిన కూలీల సమస్య వల్ల నారు నాట్ల ప్రక్రియ వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా విత్తే విధానాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ రైతులు చెబుతున్నారు.